హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం చూసుకున్నట్లయితే వర్మ పిఠాపురం సంబంధించినటువంటి వర్మ ఇతను తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. నిజం చెప్పాలంటే వర్మకి పిఠాపురంలో మంచి పట్టుంది. ఆయన గెలుపు క్యాండిడేట్ అంటూ ప్రజలందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా 2 ప్లేస్‌లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారనేసి, ఎక్కడైతే కాపులు ఎక్కువ ఉంటారా అని చూసి పిఠాపురంలో అయితే కాపు కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉందని తెలిసి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం కాన్స్టిట్యున్సీని అక్కడి నుంచి పోటీ చేయడానికి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్మ తన సీటుని త్యాగం చేసి కూడా పవన్ కళ్యాణ్ గారికి తోడు నిలిచి పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు. నిజం చెప్పాలంటే కొన్ని టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ కూడా వర్మ చెప్పిన మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు, కావాలంటే నేను బెట్ వేయటానికి రెడీ, నా ఆస్తి అంతా, ఎందుకంటే అంత ప్రచారం చేశాం, అంత ప్రమోట్ చేశాం అంటూ వర్మ మాట్లాడటం జరిగింది. నిజం చెప్పాలంటే వర్మ అప్పటి నుంచి ఒక కింద అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీలో ఏదో విధంగా అతనికి మంత్రి పదవి దక్కుతుందనే ఆనందంతో వర్మ ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే వర్మ ఆశలన్నీ అడియాసలేనా అని అనిపించేలాగుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ కోటాలోనో లేదంటే వేరే విధంగా మంత్రి పదవి వస్తుందని చాలా ఆలోచించినప్పటికీ కూడా వర్మ గారు ఇప్పుడు ఆలోచిస్తే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సముఖంగా ఉన్నారు, కానీ వర్మ గారిని మాత్రం కన్సిడర్ చేయట్లేదు మంత్రిగా అంటూ బయట చాలా చాలా వాడి వేడి చర్చలు అయితే జరుగుతున్నాయి. మోరల్గా చూసుకున్నట్లయితే వర్మ గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ కోటాలోన మంత్రి పదవి వస్తుందేమో అనేసి తన ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా అది కూడా జరగదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పెన్నెం దొరబాబు ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన్ని ఈ 14వ తారీఖు జరగబోతున్నటువంటి జనసేన ఆవిర్భావ సభలో జనసేనలోకి ఆహ్వానిస్తున్నట్టు జాయిన్ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ పెన్నెం దొరబాబు జనసేనలో జాయిన్ అవుతారో తనకి ప్రయారిటీ ఎక్కువ అవుతుంది. వర్మ గారికి పెండెం దొరబాబు జనసేనలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు తన పదవిని త్యాగం చేసి ఎమ్మెల్సీ కోసము, మంత్రి పదవి కోసము తను చాలా ఓపికతో ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైతే పెండెం దొరబాబు జనసేనలో జాయిన్ అవుతున్నారో అని తెలిసిందో వర్మ సీటుకి సిల్లడిపోయిందనేసి వర్మ గారు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా తన ఆధ్వర్యంలో ఈ 14వ తారీఖు పెండెం దొరబాబు గారు జనసేనలో జాయిన్ అవుతున్నారు. సో మంత్రి పదవి ఇస్తాను అనే హామీతోనే పెన్నెం దొరబాబుని జనసేనలో చేర్చుకుంటున్నారంటూ వార్తలు గుప్పమంటంతో ఒక్కసారిగా వర్మ గారికి కోపం నషాలానికి ఇంకినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో వర్మ గారికి సీటు దక్కాలన్నా లేదంటే తనకి న్యాయం జరగాలన్నా కూడా పిఠాపురం కాదు, ఎక్కడి నుంచైనా ఆయన పోటీ చేసి గెలిచే సత్తా ఉన్నప్పటికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ వేరే దగ్గర పోటీ చేస్తే ఓడిపోతాడేమన్న భయంతో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి పిఠాపురంలో తనకి సీటు కేటాయించడం జరిగింది. తన మీద వర్మ గారు కూడా బాధపడుతూనే ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఓవరాల్ గా వర్మ గారిని పక్కన పెట్టేసిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా అదే జరిగితే వర్మ తన సత్తాను చాటుకొని పిఠాపురంలో వర్మ స్టామినా ఏంటో చూపించే రోజు వెరీ వెరీ సూన్ రాబోతుంది అనేసి మనకు వార్తలు అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అంత త్యాగం చేసిన వ్యక్తిని పక్కన పెట్టేసి ఎవరో కొత్త వ్యక్తులు వైఎస్ఆర్‌సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళని తీసుకుని పార్టీలో జాయిన్ చేసుకుని వర్మ గారికి అన్యాయం చేయాలని చూడటం కూడా చాలా తప్పు. ఎందుకంటే నాగబాబు గారికి ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వనా పెద్ద ఫరక పడదు. ఎందుకంటే నాగబాబు గారు గతంలో కూటమి గవర్నమెంట్ పైన, చంద్రబాబు నాయుడు పైన, అందరిపైన, ఈవెన్ మోడీ గారి పైన కూడా అనుచితమైన మాటలు చాలా మాట్లాడాడు. అటువంటి వ్యక్తికి పార్టీలో మంత్రి పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్ కోసం సీటుని త్యాగం చేసి గెలిపించడానికి పాటుపడి నా వ్యక్తి ఎవరంటే వర్మ. అటువంటి వ్యక్తిని పక్కన తోసేయడం అనేది ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ కరెక్ట్ కాదని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.